హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా డెస్టినేషన్ వచ్చి హైదరాబాద్లో ఉన్న చిలుకూరి బాలాజీ టెంపుల్. హైదరాబాద్లోనే ఉన్నాం కదా అని చెప్పేసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. ఎలాంటి టెంపుల్కైనా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది కదా. నాకు ఇలా ఏమైనా టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు వాటికి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తో తెలుసుకున్న ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం చిలుకూరులో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కారణం ఆయనకున్న ఒక పరమ భక్తుడి వలన. పూర్వం స్వామివారికి ఒక భక్తుడు ఉండేవాడట. ఆయన నిత్యం స్వామివారిని దర్శించుకోవాలి అనే కోరికతో చిలుకూరు నుంచి తిరుమల వరకు వెళ్ళేవారట స్వామిని దర్శించుకోవడానికి. అలా వెళ్తున్నప్పుడు ఒకసారి తిరుమల చేరుకోలేక మధ్యలోనే నీరసంతో పడిపోతే స్వామివారే స్వయంగా దర్శనమిచ్చి, నన్ను దర్శించుకోవడానికి నువ్వు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నీకోసం నేనే చిలుకూరులో ఒక పుట్టలో ఉన్నాను, అక్కడి నుంచి నన్ను బయటకు తీసి పూజలు ప్రారంభించు అని చెప్పి మాయమైపోయారట. నిజంగానే ఈ భక్తుడు అక్కడికి వెళ్ళి చూస్తే స్వామివారు అక్కడ పుట్టలో ఉన్నారట. ఇంకా ఆయన్ని బయటకు తీసి అక్కడ ఆ భక్తుడు పూజలు ప్రారంభించారు. సో అప్పటి నుంచి మనకి స్వామివారు ఇక్కడ చిలుకూరులో దర్శనమిస్తున్నారు. ఇక్కడ స్వామి ఏకశిలపై శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తారు. అండ్ ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందట. అండ్ ఇక్కడ కోరిక కోరుకోవడానికి కూడా ఒక పద్ధతి అయితే ఫాలో అవుతున్నారు. అదేంటనంటే మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని కోరిక కోరుకోవాలి. అది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ బాగా నమ్మకం. అండ్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడ శివాలయం ఉంది. శివుని కూడా దర్శనం చేసుకొని రావాలి. ఎందుకనంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఏ భక్తుడైతే ప్రతిష్ఠించారో అదే భక్తుడు శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారట. అందుకే ఇక్కడ నిత్యం శివలింగానికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. సో మనం ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళి శివుని కూడా దర్శనం చేసుకొని రావాలి. ఇక్కడ శివాలయంలో దర్శనానికి వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా ఒక స్లోగన్ అయితే వినిపిస్తూ వచ్చింది. అదేంటనంటే షోల్డర్కి గన్ను, స్టూడెంట్కి పెన్ను చాలా ఇంపార్టెంట్ అని. నిజమే కదా అనిపించింది. ఇక్కడైతే స్టూడెంట్స్కి చాలా స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలా ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారు. అది ఎలా అంటే ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఒక పెన్ అయితే రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారనమాట. అది చూసిన తర్వాత నాకు కూడా నిజంగా మళ్ళీ అక్కడికి వెళ్ళే ఛాన్స్ దొరికితే కొన్ని పెన్స్ డొనేట్ చేయాలనిపించింది. అది స్టూడెంట్స్కి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చే భక్తుల్లో కూడా ఎక్కువ మంది మ్యాక్సిమం యూత్ స్టూడెంట్సే కనిపిస్తారు. ఎందుకనంటే ఇక్కడ దగ్గరలో ఉన్న కాలేజ్ వాళ్ళు అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్ గురించి, లేదంటే అనదర్ కంట్రీస్కి వెళ్ళడానికి కోసం వీసా కోసం మొక్కుకొని ఆ వీసా కనుక శాంక్షన్ అయితే ఆ మొక్కు తీర్చుకోవడానికి వస్తున్నారట. అందుకే ఇక్కడ స్వామికి వీసా బాలాజీ అని కూడా పేరుంది. సో స్వామిని ఇక్కడ వీసా బాలాజీగా కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటనంటే ప్రతి టెంపుల్లో లాగా ఇక్కడ హుండీ లేదు. అంటే మనం ఏమన్నా కానుకలు తీసుకెళ్ళి హుండీలో వేస్తాం కదా, అలా ఇక్కడ ఎక్కడ చూసినా స్వామివారి టెంపుల్లో హుండీ కనిపించదు. అంటే మనం ఇచ్చే కానుకల కంటే కూడా స్వామికి మన భక్తి శ్రద్ధలే చాలా ఇంపార్టెంట్. స్వామి మన భక్తి శ్రద్ధలనే కన్సిడర్ చేస్తారు అనే ఒక చిన్న మెసేజ్ నాకు ఇక్కడ కనిపించింది. అది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి విఐపి దర్శనాలు, స్పెషల్ దర్శనాలు, ప్రత్యేక పూజలు అలాంటివి ఏమి ఉండవన్నమాట. ఎలాంటి పర్సన్ అయినా సరే ఒకే లైన్లో వెళ్ళి ఒకే ప్లేస్ నుంచి స్వామిని దర్శనం చేసుకునే బయటికి రావాలి. ఇంకా ఇక్కడ టెంపుల్స్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు అలౌ చేస్తారు. మళ్ళీ 4 PM నుంచి ఈవినింగ్ 7 PM వరకు కూడా అలౌ చేస్తారు. బట్ ప్రదక్షిణలు చేయడానికైతే మాత్రం వీక్ డేస్లోనే అలౌ చేస్తున్నారు. ఇలా వీకెండ్స్లో కానీ లేదనంటే ఏమన్నా స్పెషల్ డేస్, ఈ పబ్లిక్ హాలిడేస్ అవి ఉంటాయి కదా, ఆ టైంలో ప్రదక్షిణలకి అలౌ చేయట్లేదు. కొన్ని డేస్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నా కూడా ప్రదక్షిణలకి అలౌ చేయట్లేదంట. ఈ మధ్య కాలంలో రద్దీ చాలా పెరిగింది కాబట్టి కొన్ని రూల్స్ అయితే మారుస్తున్నారు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళి అక్కడ పెన్స్ డొనేట్ చేసినా, లేదంటే పెన్ రిటర్న్ గిఫ్ట్గా తీసుకున్నా కమెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.